ఛానలుకి స్వాగతం. దీపం కుందిలో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఆ ఇంటికి జరిగే అరిష్టం ఏంటి అంటే, ఈ విధంగా దీపం కుందిలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఒకవేళ కీడు జరిగితే ఆ కీడు ఏంటి? అలాగే దీపపు కుందిలో వేసిన వత్తులను ఏం చేయాలి? అలాగే దీపం వెలిగించటం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన తాత్వికత ఉంటుంది. దీపం అంటే కేవలం ఒక నూనె దీపం కాదు. అది జ్ఞానం, ఆశ, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, వెలుగునకు ప్రతీక. చీకటిని తొలగించి వెలుగును ప్రసరించే విధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేదే దీపమంటే. మనసుకు శాంతి, ఇల్లుకు శుభం, దేవతలకు సంతృప్తి కలిగించే శక్తి ఈ దీపంలో ఉంది. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగువైపు నడిపించు అనే వేదమంత్రం దీపారాధన యొక్క మూలభావన. స్కంద పురాణంలో దీపారాధన ఫలితం గురించి వర్ణించబడింది. దీపం వెలిగించేవారు కోటి యజ్ఞాల ఫలం పొందుతారని స్కంద పురాణం చెబుతుంది. పద్మపురాణంలో దీపం భక్తికి ద్వారమని, దీపం లేకుండా పూజ అసంపూర్ణమని తెలిపింది. విష్ణు ధర్మసూత్రాల ప్రకారం ఇంటి తూర్పు కాని లేదా ఉత్తర దిశలో కాని దీపం వెలిగించటం ద్వారా ఐశ్వర్యం లభిస్తుంది. దేవాలయాల్లో, గృహాల్లో, పండుగల్లో ప్రత్యేకంగా దీపావళి రోజున దీపం వెలిగించటం జ్ఞాన వెలుగుకు ప్రతీకగా భావిస్తారు. దీపం అనేది కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రీయంగానూ దీని కారణంగా గొప్ప ప్రయోజనం ఉంటుంది. వాతావరణ పరిశుభ్రత అంటే నువ్వుల నూనె కాని లేదా నెయ్యితో వెలిగించే దీపం వాతావరణంలోని సూక్ష్మ క్రిములను తగ్గిస్తుంది. అలాగే దీపం వెలుగులో కూర్చొని ప్రార్థన చేస్తే మనసుకు శాంతి కూడా లభిస్తుంది. దీప శిఖపై చూపు నిలిపితే ధ్యానం సులభమవుతుంది. వెలుగు అనేది మానవ మస్తిష్కానికి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అయితే దీపపు కుందిలో వేసిన వత్తులకి ఆధ్యాత్మిక అర్థం కూడా చాలా ఎక్కువగా ఉంది. వత్తి అంటే కనుక మన జీవితం, నూనె కాని నెయ్యి కాని మన కర్మలు, అగ్ని అంటే కనుక జ్ఞానం లేదా భక్తి. దీపం వెలిగినంతకాలం వత్తి మెల్లిగా కాలుతూ వెలుగునిస్తుంది. ఇదే మన జీవితానికి ప్రతీక. మన శరీరం కాలుతున్నా కాని మనం ఇతరులకు వెలుగునిచ్చే జీవితం గడపాలి అనే బోధన దీపం ద్వారా మనకు లభిస్తుంది. వత్తిని వేర్వేరు రకాలుగా ఉపయోగిస్తారు. పత్తి వత్తులు పవిత్రతకి, శాంతి కోసం ఉపయోగిస్తారు. నువ్వుల వత్తులు పాపక్షయానికి ఉపయోగిస్తారు. లెమన్ వత్తులు దుష్టశక్తుల నివారణకు ఉపయోగిస్తారు. మల్టిపుల్ వత్తులు ఐశ్వర్యం కోసం, సంపద కోసం ఉపయోగిస్తారు. అయితే దీపం చివరి వరకు వెలిగితే అది పూజ సంపూర్ణతకు సూచకం. వత్తి పూర్తిగా కాలిపోవటమంటే మన ప్రార్థనను దేవుడు పూర్తిగా ఆమోదించినట్లే. సంపూర్ణంగా కాలిన వత్తిని తులసి మొక్క దగ్గర లేదా పుణ్య ప్రదేశంలో వేయాలి. దాన్ని అలాగే వదిలేయరాదు. ఇది ఒక పుణ్యకార్యంగా భావించబడుతుంది. అయితే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. దీపం కుందిలో వేసినటువంటి వత్తులు పూర్తిగా కాలిపోతే అది మనకు అరిష్టమని, మన జీవితంలో ఎన్నో కష్టాలను మనం అనుభవించాల్సి వస్తుందని, దానికి సూచికగానే ఈ విధంగా కుందీలో వేసినటువంటి వత్తులు పూర్తిగా కాలిపోతాయని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఈ విధంగా పూర్తిగా కాలిపోవటమంటే మన ప్రార్థనను దేవుడు పూర్తిగా ఆమోదించినట్లే అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా కాలిన వత్తిని ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర కాని లేదా పుణ్య ప్రదేశంలో కాని వేయాలి. అయితే వత్తులు కాలకముందు ఆగిపోతే మాత్రం మీకు జరిగే సూచనలు ఇవే. అంటే వత్తి సగం వరకు కాలి ఆగిపోతే అది అడ్డంకులు, అసంపూర్ణతను సూచిస్తుంది. అలాంటప్పుడు వెంటనే మరో వత్తి పెట్టి దీపాన్ని మళ్లీ వెలిగించాలి. దీనర్థం ఏమిటంటే మన కర్మలో ఏదో ఆటంకం ఉందని, దాన్ని పరిష్కరించుకోవాలని అది గుర్తు చేస్తుంది. అయితే దీపాన్ని ఎల్లప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తరం వైపే వెలిగించాలి. దీపం ఆర్పియకుండా సహజంగానే ఆరిపోవాలి. అంటే కొంతమంది తెలియకుండా దీపాన్ని కాసేపటి తర్వాత ఆర్పేస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదండి. దీపం ఆర్పియకుండా సహజంగానే అదే ఆరిపోవాలి. అంటే దీపం కొండెక్కటం అంటారు. దీపం ఆరిపోవటమని చెప్పటం కాదండి. దీపం కొండెక్కటం అంటే కనుక మన యొక్క ప్రార్థనను ఆ భగవంతుడు ఆలకించినట్లుగా లెక్క. వత్తిని ఎప్పుడు కూడా మురికి చేత్తో పట్టుకోరాదు. దీపాన్ని తాకిన తర్వాత చేతులు ఖచ్చితంగా మీరు కడుక్కోవాలి.
వత్తులను చెత్తలో అస్సలు వేయకండి. పవిత్ర ప్రదేశంలో మాత్రమే వత్తులను ఉంచాలి. అంటే కాలిన వత్తులను మళ్లీ మళ్లీ ఉపయోగించకండి. ఒకసారి కాలిన వత్తులు అంటే ఒకసారి మనం దీపం వెలిగించామండి, మళ్లీ తర్వాత రోజు దీపం వెలిగించే సమయంలో అవే వత్తులను ఉపయోగించకూడదు. ఆ యొక్క వత్తులను తీసేయాలి. అలాగని చెత్తలో పడవేయకండి. మీరు ఆ యొక్క వత్తులను పుణ్య ప్రదేశంలో ఉంచండి, లేదా తులసి మొక్క దగ్గర వేయండి. అయితే ఉదయం సాయంత్రం దీపం వెలిగించే ఇళ్లలో శాంతి సౌభాగ్యం కూడా ఉంటుంది. అందుకే నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోవాలని ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త చెబుతూ ఉంటారు. దీపం వెలిగించటం ద్వారా ఇంట్లో వైబ్రేషన్లు కూడా చాలా పాజిటివ్గా మారుతాయి. పిల్లలకు ఇది మంచి అలవాటు. పెద్దలకు ధ్యానస్థితి కూడా వస్తుంది. పిల్లలకు ఈ విధంగా నేర్పించటం ద్వారా వారికి చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది, భగవంతుడిపైన భక్తి పెరుగుతుంది. అలాగే వారు ప్రతి అంశాన్ని కూడా చాలా వివరంగా తెలుసుకోగలుగుతారు. భక్తి శ్రద్ధలతో అన్ని విషయాలను నేర్చుకోగలుగుతారు. దీపారాధనతో ఇంటి వాతావరణం కూడా పవిత్రంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఆధునిక జీవితంలో చూస్తే కనుక లైట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్యూబ్ లైట్లు కూడా విపరీతంగా ఉన్నా కానీ దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎలక్ట్రిక్ లైట్ అనేది కేవలం కంటికి మాత్రమే వెలుగునిస్తుంది. కానీ నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగించిన దీపం ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదిస్తుంది, మనసుకు శాంతిని ఇస్తుంది. ఈ కారణంగా ఆధునిక యుగంలో కూడా దీపారాధన అనివార్యమైన ఆచారంగా కొనసాగుతుంది. అయితే దీపమనేది ఒక చిన్న అగ్ని జ్యోతి అయినా కానీ ఇది జీవితం మొత్తానికి కూడా అర్థం చెప్పేటటువంటి తాత్విక ప్రతీక. బత్తి మెల్లిగా కాలి వెలుగు ఇస్తున్నట్లే మనం కూడా మన జీవితం ఇతరులకు ఉపయోగపడేలాగా గడపాలి. వత్తులు పూర్తిగా కాలిపోతే అది పవిత్రత, సంపూర్ణత, శుభసూచకంగా భావించాలి. అంతే తప్ప ఎవరి మాటలు విని అది అశుభంగా భావించకండి. దానివల్ల కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఈ వత్తులను మీరు నిర్లక్ష్యంగా వదిలేయకుండా, చెత్తలో పడవేయకుండా పవిత్ర స్థలంలో ఉంచటం ద్వారా పూజా ఫలితం మీకు మరింత రెట్టింపవుతుంది. అలాగే నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ఈ విధంగా చేసే ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంటుంది. అయితే నిత్య దీపారాధన చెయ్యని ఇండ్లని, అలాగే నిత్య దీపారాధన చేసే ఇంట్లని చూస్తే కనుక ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక దేవాలయంలోకి అడుగుపెట్టినటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోగలుగుతారు. అంటే ఆ యొక్క వాసన కావచ్చు, సుగంధభరితమైనటువంటి పరిమళం కావచ్చు, మీకు మనసుకు కూడా చాలా ప్రశాంతతని ఇస్తుంది. నిత్య దీపారాధన చేసే ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. కాబట్టి మీరు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ఒక్కసారి వెలిగించినటువంటి వత్తులను మళ్లీ తిరిగి వెలిగించకండి. ఆ వత్తులు తీసేసి మళ్లీ కొత్త వత్తులు వేసి మీరు వెలిగించటం ఉత్తమం. అలాగే దీపం కుందిలో వేసినటువంటి వత్తులు పూర్తిగా కాలిపోతే అది అశుభంగా మాత్రం అస్సలు భావించకండి. భగవంతుడు మీ యొక్క మొరను ఆలకించాడని, పూర్తిగా మీ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అది భగవంతుడి సాన్నిధ్యానికి చేరుకుందని మీరు భావించాలి. ఇది ఒక శుభ సూచకం మాత్రమే అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చూశారు కదండి, దీపం వెలిగించటం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి, దీపాన్ని ఎందుకు వెలిగించాలి, అలాగే దీపం కుందిలో వేసిన వత్తులు ఏం చేయాలి, ఒకవేళ అవి పూర్తిగా కాలిపోతే మనకు ఏం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.